నేడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన ఎంపికైన వారికి ఇప్పటికే పరోక్ష సంకేతాలు నేడు రాష్ట్ర నేతలకు ఢిల్లీ పెద్దల ఫోన్ అభిప్రాయాల సేకరణ కూడా తీసుకుంటారట సో ఇప్పటికే ఒక ఎమ్మెల్సీ పోయింది సమన్వయ లోపంతో ఒక్క మంత్రి కూడా గెలిచినాం మంత్రులమైన చాలు అని సుఖంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకురు కానీ ఎన్నికలకు ముందు కష్టపడ్డట్టుగా కష్టపడి క్షేత్రస్థాయిలో తిరిగి ఓటర్లను కలిసి లీడర్లను కలిసి ప్లీడర్లను కలిసి ఈ కార్యక్రమం ఎక్కడ కనవాళ్ళే మనం వాహనెడ్డి కూడా మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చింది కాంగ్రెస్ పార్టీలో సమన్వయ లోపం ఉంది అటు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి సహకరించట్లేదు ఆయన ప్రైవేట్స్ అయినా అంటే ఆయన కాలేజీల విద్యా సంస్థల స్టాఫ్ను పెట్టుకొని ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి మనం చెప్పిన విధంగానే మన సర్వేకు కరెక్ట్గా మనం చెప్పిన సర్వే కొంచెం అటు ఇటుగా పర్ఫెక్ట్గా మనం చెప్పిన రిజల్టే వచ్చింది మొన్నటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సో ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన అంటే ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీకి సంబంధించి నేడు రాష్ట్ర నేతలకు ఢిల్లీ పెద్దల ఫోన్ అభిప్రాయాల సేకరణట మీరు ఎవరెవరుకి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉందనుకుంటారు మీరు ఒకసారి గెస్ చేయరు చూద్దాం ఎందుకంటే ఇది అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా దీని గురించి ఒక ఆలోచన చేస్తుంది మీకు అది కూడా చెప్తా ఇగో రేపు ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ కూడా ఉంటుంది మనకు క్లారిటీ వచ్చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు నామినేషన్ చేస్తారు గెలిచేడు ఎంతమంది వేయానో అంతమంది చేస్తారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా ప్రాథమికంగా ఖరారైనట్లు సమాచారం అభ్యర్థులకు పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లు కూడా తెలిసింది నామినేషన్ ప్రక్రియ కోసం కావాల్సినవన్నీ సిద్ధం చేసుకోవాలని సూచించినట్లుగా తెలిసింది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ పార్టీ ఆదివారం సాయంత్రం అధికారికంగా ప్రకటించనుంది ఈ రోజే ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారు కాబోతున్నాయి సో ఎవరెవరు అనుకుంటారో కామెంట్లో తెలియజేయండి దన్నదన సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు ఆదివారం ఢిల్లీ ఏఏసీ పెద్దలు రాష్ట్ర కీలక నాయకులతో మరోసారి ఫోన్లో సంప్రదించి అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు నామినేషన్ల గడువుకు ఒకరోజే ఉండడంతో ఆశావాకులు పరోక్షంగా పార్టీ సంకేతాలు కూడా ఇచ్చినట్లు కూడా ఢిల్లీ వర్గాల ద్వారా తెలిసింది ఎన్నికలు జరగనున్న 5 స్థానాల్లో 4 కాంగ్రెస్ పార్టీకి దక్కనున్నాయి మొత్తం 5 స్థానాల్లో 4 కాంగ్రెస్ కన్ఫర్మ్ దాంట్లో డౌట్ లేదు ఆ 4 ఎవరు అనేదే ఇప్పుడు పెద్ద ముచ్చట ఈ 4 స్థానాల కోసం కాంగ్రెస్లో ఆశావాహుల జాబితా భారీగా ఉంది ఈ నేపథ్యంలో ఓడిపోయిన వారికి సీటు ఇవ్వడమా ఇప్పటికే వివిధ రకాల పదవులు ఉన్న వారికి పదవులు ఇవ్వడమా యువతక పాతవారిక అనుభవజ్ఞులక కొత్త వారిక అనే ప్రాతిపదికన ఖరారైతే అభ్యర్థుల ఎంపిక సులభం కానుందని విశ్లేషించారు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఇటీవల ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు మరోవైపు మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత జర దుకాణం అయితే మారింది కాంగ్రెస్ది జరండి రూల్స్ అయితే సెట్ చేస్తారు మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థిపై ఇప్పటికే స్పష్టత వచ్చినా కూడా అధికారికంగా ప్రకటించలేదు ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థి పేరును ఆదివారం ప్రకటించే అవకాశం ఉంది ఇవాళ సాయంత్రం వరకల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా రాబోతోంది దాంట్లో ఎవరెవరు ఉండే అవకాశం ఉందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి